ముందుగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి కాబట్టి మేమైతే ఎర్లీ మార్నింగ్ బయటకెళ్ళేసి కొన్ని ఫ్రూట్స్ అలాగే వినాయకుని విగ్రహం అయితే తీసుకొనొచ్చేసాము. వినాయకుడిని ఇంట్లోకి తీసుకొనొచ్చే ముందు ఏందంటే మనం కొంచెం కుంకుమ ఇచ్చేసి, అలాగే వినాయకునికి ఒక పువ్వు సమర్పించి, మంగళహారతి ఇచ్చి మనమైతే ఇంట్లోకైతే స్వాగతం పలకాలి. సో మేమైతే ఇప్పుడు వినాయకుడిని తీసుకొనొచ్చేసాము. ముందుగా గాయత్రి మంత్రంతో మొదలుపెట్టి ఇప్పుడైతే అష్టోత్తర శతనామావళి అయితే చదువుతున్నామన్నమాట. అసలు అష్టోత్తర శతనామావళి ఎందుకు చదువుతారు అంటే, మనకు ఆ దేవతల యొక్క ఆశీర్వాదాలు మనపై ఎప్పుడు ఉండాలని చెప్పేసి, అలాగనే మనకంతా మంచి జరగాలని చెప్పి, ఇంకా నెగిటివిటీ సైడ్ మనకు ఏమీ తగలకుండా, అంటే చెడు దృష్టి ఎటువంటివి మన మీద పడకుండా, అలాగనే కొంచెం మనకు డబ్బులు అన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి, అలాగే మన ఫ్యామిలీస్లో ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలని చెప్పేసి మనమైతే ఈ అష్టోత్తర శతనామావళి అనేది అయితే చదువుతాము. ఆ 108 మొత్తానికి కూడా చాలా మీనింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే అష్టోత్తర శతనామావళి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మనమైతే నమస్కరించుకుందాం దేవునికి అయితే ఇప్పుడు. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదులు. ఇప్పుడు వినాయకుని యొక్క వ్రత కథ అయితే చదువుతున్నాము. అసలు వినాయకుడు ఎలా జన్మించారు, ఆయనకు గజాముఖుడు అని నామకరణం ఎలా వచ్చింది, అలానే అసలు వినాయక చవితి రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదు అని చెప్పేసి అయితే ఇందులో అయితే క్లియర్గా ఉంటుందన్నమాట. అలాగనే మనము చాలామందికి వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామని అంటారు కదా. ఈ కథ వినడం వల్ల, చదవడం వల్ల కానీ సరే, మనము చంద్రుడిని చూసినా కానీ సరే మనకి ఎటువంటివి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. అవి స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పి ఉంటాడు. అది కూడా క్లియర్గా ఈ వ్రత కథలో అయితే మనకైతే రాసి ఉంటుందన్నమాట. సో మీరు కూడా అందరూ ఒకసారి ఈ వ్రత కథను అయితే చదవండి. ఆ వ్రత కథ చదివేటప్పుడు కానీ వినేవాళ్ళు కానీ సరే అక్షింతలు అయితే చేతిలో ఉంచుకోవాలన్నమాట. సో చదివిన తర్వాత అక్షింతలు మన తలపైన వేసుకొని మనమైతే దేవుడిని అయితే నమస్కరించుకోవాలి. ఈ వ్రత కథ మనం విన్నా అలానే చదివినా కానీ సరే చాలా మంచిదనమాట. ప్రతి ఒక్కరు తప్పకుండా మీరు వినాయక చవితి రోజు వినాయకుని యొక్క వ్రత కథ అయితే తప్పనిసరిగా చదవడం కానీ వినడం కానీ చేయండి. ఆ తర్వాత మేము అక్కడ ఉన్న ఆకులన్నీ కూడా వినాయకునికి అయితే సమర్పించి మేమైతే నమస్కారం చేసుకున్నాము. ఇక దాని తర్వాత స్వామివారికి మేమైతే ఇంకా టెంకాయ కొట్టేసి మంగళహారతి ఇద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాము. మేము నైవేద్యంగా కొబ్బరన్నము, చిత్రాన్నము, కొంచెం బెల్లం పొంగలి, ఓలిగలు, దోసకాయలు, ఇంకొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దేవునికైతే నైవేద్యంగా మేమైతే పెట్టాము. ముఖ్యంగా స్వామివారికి దోసకాయ అయితే కంపల్సరీగా పెట్టాలని చెప్పేసి అయితే పెద్దలు కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే వినాయకునికి దోసకాయ అనేది చాలా ఇష్టం అంటారు. ఇక మేమైతే స్వామివారికి నమస్కరించుకున్నాము. చూసారు కదా, ఈరోజు మనం వినాయక చవితి ఎలా జరుపుకోవాలి, అలాగే మనం ఎలాంటివి నియమాలు అన్నీ కూడా పాటించాలని చెప్పేసి అయితే చూసారు కదా. ముఖ్యంగా ఈ వ్రతకైతే అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చదవండి, అందరికీ మంచి జరుగుతుంది. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.